శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర శ్రావణ శుద్ధ విధియ శనివారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం. ఈరోజు జూలై 26, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 5:40 లగైతు 7:23 వరకు ఉంది. వజ్రం ఉదయం 6:15 లగైతే 7:51 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆశ్లేష నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆశ్లేష అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వకంగా ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతిన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పాండిత్యించే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖలకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు ఘోషిస్తున్నాయి. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలాల మామిడి.